హీటర్లు ఇలా ఎన్నెన్నో రకాలు. ఒక్కో హీటర్ ఒక్కోలా మన ఆరోగ్యాన్ని కాల్చిపారేస్తుంది. ఇలా ఎన్నో రకాల హీటర్లలో ఎన్నెన్నో రకాల రోగకారకాలు దాగున్నాయి. బయట చలి చంపుతుంటే ఇలా కాసేపు వెచ్చగా కూర్చోవడంతో సేద తీరడంలో చాలా సుఖం ఉండొచ్చు. కానీ అదే చివరకు శరీరంలో ఎన్నో అవయవాల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సహజంగా తొందరగా చల్లబడే వాతావరణం ఉన్న ప్రాంతాల్లో వేడి కోసం హీటర్లు వాడడం చాలా సహజం. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో మనల్ని మనం వెచ్చగా ఉంచుకోవడం యొక్క స్థిరమైన అవసరం పెరుగుతుంది. ఎలక్ట్రిక్ రూమ్ హీటర్లు గదిని వేడెక్కించడంలో, మీకు హాయిగా ఉండేలా చేయడంలో సహాయపడతాయి. అయితే అవి అనేక అనారోగ్యాలకు కారణమయ్యే దుష్ప్రభావాలతో కూడా వస్తాయి. ఎలక్ట్రిక్ హీటర్లు ఇంటి లోపల గాలిని వేడి చేస్తాయి. అదే సమయంలో గాలిలోని తేమను తగ్గించి పొడిగా చేస్తుంది. పొడిగాలి పీల్చడం వల్ల ఆస్తమా, బ్రోనైటిస్, సైనసైటిస్ వంటి శ్వాసకోశ రుగ్మతలు మరియు ఎండిన పొరల వల్ల ముక్కు నుండి రక్తం కారుతుంది. పొడిగాలి తేమగా ఉన్న శ్లేష్మ పొరలను కూడా పొడిగా చేస్తుంది. తద్వారా అన్ని దుమ్ము మరియు ఇన్ఫెక్షన్ కలిగించే ఏజెంట్లను బంధించి వాటి వాపుకు దారితీస్తుంది. రక్షణ యొక్క మొదటి శ్రేణి శ్లేష్మ పొర దెబ్బతినడం వల్ల ఇది మిమ్మల్ని ఇన్ఫెక్షన్లకు గురిచేస్తుంది. గాలిలో తేమ లేకపోవడం మీ చర్మానికి కూడా హానికరం. చలికాలంలో చర్మం పొడిబారడం సర్వసాధారణం. ఇది దురదను కూడా కలిగిస్తుంది. పొడిగాలి వల్ల చర్మం నుండి తేమ ఆవిరైపోతుంది. కాబట్టి హీటర్లతో ఇంటి లోపల ఉండడం ఈ పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తుంది. గాలిలో తేమ లేకపోవడం వల్ల కళ్ళ నుండి కన్నీళ్లు ఆవిరైపోతాయి. తేమ మరియు ఆరోగ్యకరమైన కళ్లకు అవసరమైన సున్నితమైన సమతుల్యతను కాపాడుకోవడం కష్టతరం చేస్తుంది. ఎలక్ట్రిక్ హీటర్లను ఉపయోగించడం వల్ల ఈ దుష్ప్రభావాలు ఉంటాయి. ప్రత్యేకించి చాలా చల్లని ప్రదేశాల్లో దాని వినియోగాన్ని పూర్తిగా నిషేధించడం అసాధ్యం. అందుకు ప్రకృతి సహజమైన ఉష్ణవాహకాలు వాడడం మంచిది.